ఒకరోజు ఒక సింహానికి తన దగ్గర భరించలేనటువంటి దుర్గంధం వస్తుందనిపించి తన సందేహాన్ని తీర్చుకోవాలని దగ్గరలో ఉన్న జింకను అడిగింది. ఏమో జింక, నా దగ్గర నీకేమైనా చెడు వాసన వస్తుందా అని అడిగింది. జింక నిజాయితీగా, అవును మహారాజా, మీ దగ్గర నుంచి భరించలేనటువంటి చెడు వాసన వస్తుంది అని చెప్పింది. ఈ మాటలు విన్న సింహం కోపంతో జింకను అక్కడికక్కడే చంపేసింది. తర్వాత సింహం ఒక కోతిని కలిసి అదే ప్రశ్న అడిగింది. కోతి భయంతో, లేదండి మహారాజా, మీ నుంచి ఎలాంటి చెడు వాసన రావటం లేదు అని అబద్ధం చెప్పింది. అయితే సింహం కోతి మాటలు అబద్ధమని గ్రహించి కోపంతో దాన్ని కూడా చంపేసింది. చివరిగా సింహం ఒక నక్కను మళ్లీ ఇదే ప్రశ్న అడిగింది. నక్క తన తెలివితేటలతో పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, మహారాజా, నన్ను క్షమించండి, నా ముక్కు జలుబు వల్ల మూసుకుపోయింది, నేను ఏ వాసనను గుర్తించలేకపోతున్నాను, దయచేసి మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వగల ఇంకెవరనైనా అడగండి అని చెప్పింది. ఈ మాటలు విన్న సింహం నక్కపై కోపం తెచ్చుకోలేదు, అలాగే దాన్ని వదిలిపెట్టింది కూడా. మనం ప్రతి సందర్భంలో నిజాన్ని చెప్పడం కరెక్ట్, కానీ పరిస్థితిని బట్టి తెలివిగా వ్యవహరించడం కూడా ఎంతో అవసరం. మీ అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ చేయండి.